విశాఖ స్టీల్ ప్లాంట్లో పచ్చి దగా చేస్తున్నారన్నది ఇవాళ రెండు పరస్పర భిన్నమైన పత్రికలు రాసినాయి. ఒకటి సాక్షి, రెండోది ఆంధ్రజ్యోతి. ఇద్దరు కూడా రాసుకొచ్చారు. వాస్తవం కార్మిక సంఘ నాయకుడి వలన బయటపడ్డటువంటి నిజాలు ఇది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద వెనక్కి తగ్గేదే లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చెప్పింది. ఇప్పటికీ తాము గతంలో ప్రకటించిన విధంగా పెట్టుబడుల ఉపశమన ప్రైవేటీకరణ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ దీపం కార్యదర్శి అజయ్ నాగపాల్ స్పష్టంగా వెల్లడించారు. విశాఖ కార్యదర్శి అజయ్ నాగపాల్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏమైనా మారిందా తెలియజేయాలంటూ విశాఖ ఉక్కు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పాడి త్రినాథరావు ఈ నెల 2వ తేదీన దాఖలు చేసిన దరఖాస్తు మీద స్పందిస్తూ ఈ లేఖ పంపించారు. దీనికి సంబంధించి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ CCEA తీసుకున్న నిర్ణయంలో ఇప్పటివరకు ఎటువంటి మార్పు లేదని ఈ నెల 18వ తేదీన రాసిన లేఖలో స్పష్టం చేశారు. తద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ తాత్కాలికమేనని, అది ఉద్యోగుల పెండింగ్ జీతభత్యాలు స్వచ్ఛంద పదవి విరమణ కోసమేనని తేలిపోతుందంటూ ఇప్పుడు సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. కార్మిక సంఘాలు కూడా అదే అంటున్నాయి. విశాఖ ఒక ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలంటూ వీళ్ళు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు.